ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం సిఆర్డీఏకు సంబంధించిన కీలక నిర్ణయాలు అసెంబ్లీ నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం. భారత్ లో యుఎస్ రాయబారితో రేవంత్ భేటీ, సర్జియోతో మర్యాదపూర్వక సమావేశం, వీసా ప్రక్రియ సరళీకరణ, గడువు పెంపుపై సీఎం వినతి. తెలంగాణలో మంత్రతంత్రాల రాజకీయం, హరీష్ పూజల మర్మమేంటో చెప్పాలన్న పీసీసీ చీఫ్, నోటీసులకు సరైన టైంలో జవాబిస్తారన్న మహేష్ గౌడ్. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై సీఎం రివ్యూ, 9.50 లక్షల కోట్ల పెట్టుబడుల సేకరణే లక్ష్యం, సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా అభివృద్ధి. కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన. గంగాధర మండలం నారాయణపూర్లో ఘటన. చూరాల ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద, 29 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల, ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9881922228. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం. ఈ నెల 18న జీఆర్ఎంబీ సమావేశం. ఏపీ అభ్యంతరాలను ఎజెండాలో చేర్చడంపై బీఆర్ఎస్ అభ్యంతరం. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద, ఇన్ఫ్లో 2,20,000 క్యూసెక్కులు, ప్రస్తుత నీటి మట్టం 869 అడుగులు. భద్రాచలం దగ్గర తగ్గిన గోదావరి ఉధృతి, ప్రస్తుతం నీటి మట్టం 24 అడుగులు, 2,96,000 క్యూసెక్కుల దిగువకు విడుదల. వికారాబాద్ కు రమేష్, మేడ్చల్ అర్బన్ కు గిరివర్ధన్ రెడ్డి. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మల్లేశం. తెలంగాణలో 3 జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించిన బీజేపీ. మాచర్లలో వైసీపీ వర్సెస్ పోలీస్, రిలే దీక్ష స్టేజ్ ఏర్పాటును అడ్డుకున్న పోలీసులతో మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి వాగ్వాదం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రిమాండ్, 14 రోజుల రిమాండ్ విధించిన నూజివీడు కోర్టు. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు. కానూరులో విద్యార్థిని ఆత్మహత్య, హాస్టల్ గదిలో ఉరివేసుకుని సూసైడ్. ఇటీవలే నీట్ కోచింగ్ లో చేరిన వైష్ణవి. హైదరాబాద్ రోడ్లపై కారు హల్చల్, రేవంత్ రెడ్డి పేరుతో కారు నంబర్ ప్లేట్, సీఎం పేరు దుర్వినియోగం చేస్తున్నట్టు గుర్తింపు. ఎస్ఆర్ఎస్పీ ఇన్ఫ్లో 19,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1000 క్యూసెక్కులు, ప్రస్తుత నీటి మట్టం 1,077 అడుగులు. సింగరేణికి గుడ్ న్యూస్, నైనీ కోల్ బ్లాక్ నుంచి ఎస్టీపీపీకి తొలి బొగ్గు లోడ్. కోల్ ట్రైన్ కు ఘన స్వాగతం పలకనున్న గనుల సంస్థ. కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు లేవు, పార్టీలో అందరికీ గౌరవం ఉంటుందన్న డీకే. కర్ణాటకలో అసంతృప్తులపై సీఎం కీలక వ్యాఖ్యలు. రాహుల్ వ్యాఖ్యలను భవిష్యత్ తరాలు క్షమించవు, అసభ్య పదజాలాన్ని వెనకేసుకురావడం దారుణం, పిల్లలు తప్పు చేస్తే పెద్దలు సరిదిద్దాలన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో ట్రామడాల్ విక్రయాలు, 6,568 ట్రామడాల్ టాబ్లెట్ స్వాధీనం. ఫార్మసీ ఓనర్, డెలివరీ బాయ్ అరెస్ట్. ఎయిర్ ఇండియాకు కొత్త సీఈఓ, టెవెల్డో గ్రెమెరియం నియామకం. ఇథియోపియన్ ఎయిర్లైన్స్ సీఈఓగా ఎక్స్పీరియన్స్. అసోంలో కొనసాగుతున్న వరదల విలయం, ఇప్పటి వరకు 95 మంది మృతి, వరద ముంపులోనే 365 గ్రామాలు.